తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తొలగించడంపై మాజీ విప్ వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తీసివేయడం అంటే ప్రజలను అవమానించడమేనన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామంటున్న వినయ్ భాస్కర్ నన్నపనేని నరేందర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. అధికారిక చిహ్నం నుంచి కాకతీయుల కళా తోరణాన్ని తొలగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. సరే, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళ వేసే అడుగులు ఎట్లా చూస్తున్నారు? ఈరోజు బహుశా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తలేం. కేవలం ఒక సమైక్యవాదిగా చంద్రబాబు కనుసైగల్లో నడుస్తున్నటువంటి కనబడని సమైక్యవాది అయినటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంగా భావిస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా మరి అధికారికంగా ఈరోజు ఒట్టిగీనం తీసుకోవచ్చు, కానీ ఈరోజు అధికారికంగా కోర్టు ద్వారా హోమ్ మినిస్ట్రీ ద్వారా మరి అనేక గెజిట్లు తీసుకొచ్చి ఈ అధికారికంగా కాకతీయ తోరణం కానీ అదేవిధంగా చార్మినార్ కానీ ఈ రెండింటిని కలుపుకొని ఈరోజు అధికారికంగా చేపట్టారు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి కాదు, ఎవరి తరం కూడా తీసేదానికి హక్కు లేదు. ఇవాళ తోరణాన్ని తొలగిస్తామనడం, ఇవాళ చార్మినార్ను చిహ్నం నుంచి తొలగిస్తామనడం, ఇది మార్పుల సంకేతం ఇదే అనుకోవాలి, ఏమనుకోవాలి? చిన్న ఉదాహరణ చెప్తా అండి. కాకతీయ రాజుల యొక్క చరిత్రను, వారి యొక్క వంశస్థులను ఇక్కడ ప్రజలకు చూయించాలి, ఈ చరిత్రను కొనసాగించాలని చంద్రదేవ్ బాంజ్ వారిని తీసుకొచ్చి వేలాది మంది జనంతో మీరు చూడండి, మేము ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది. కాకతీయులు అంటే వ్యవసాయం గుర్తొస్తుంటుంది. ఇప్పటికీ ఏదైతే ఈ కోట దగ్గర ఇప్పటికీ వ్యవసాయం కనిపిస్తుంటుంది. సిటీ నడిబోర్డు ఎట్లా ఉంటుంది సార్? అసలు వాళ్ళ చిహ్నాన్ని, వాళ్ళ గుర్తులను చెరిపివేయాలనుకుని సాధ్యం అవుతుందా? రైతు నుంచే తన జీవితాన్ని మొదలుపెట్టి ఇవాళ క్రమేపీ ప్రపంచవ్యాప్తంగా రైతు, దాని అర్థం మనకొక ఆహారాన్ని తయారు చేసేటువంటి గొప్ప సంస్కృతి వ్యక్తులు ఉన్నటువంటి ఆ రైతును నిలబెట్టుకోవడానికే ఈ ప్రాంతం నుంచి మొదలైనటువంటి ఆ రైతు ఏదైతే ఉందో, రైతే రాజ్యం అని చెప్పి ఎన్నో రాజకీయ పార్టీలు ఇవాళ అందలమెక్కి నాశనం చేసినటువంటి ఈ చరిత్రలో కేసీఆర్ గారు ఒక్కరే రైతు కోసం ఈరోజు ఎక్కడా మాట చెప్పుకోకుండా రైతు బంధు, రైతు బీమా, రైతుకు సంబంధించినటువంటి అన్ని రకాల వాటర్కు సంబంధించింది కానీ, అదేవిధంగా గొలుసుకట్టు చెరువులు కానీ, చెరువుల పునర్నిర్మాణం చేయడం కానీ, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిందంతా కూడా వారు తయారు చేయడం. కిలవరంగల్ కోటలో ఇప్పటికి వ్యవసాయం బతుకున్నదంటే ఒక ప్రతీక, కాకతీయ రాజుల యొక్క ప్రతీక. గడపకు తట్టుతాం ఈ కిలవరంగల్లో, గడపకు విషయం చెప్పి తప్పు చాటింపు చేసినామంటేనే నువ్వు చరిత్రహీనుని కాబోతున్నావు అన్నది దాని అర్థం. రాబో రోజులలో ఖచ్చితంగా దీని మీద ఎక్కడ వదిలిపెట్టాం. ఈ చుట్టుపక్కలలోనే ఖచ్చితంగా ఇక్కడ టెంట్ వేసుకుంటాం. రోజుకొక వర్గాలు ఇక్కడ కంపల్సరిగా ఉంటాయి. అది మళ్ళీ అదే సింహంగా అదే ఉండే విధంగా మేము నెరవేర్చుకునే వరకు పోరాటం చేస్తాం. ఇంతకుముందే నేను చెప్పాను, కార్మిక సమస్యల పట్ల కొట్లాడినాం, తెలంగాణ ఉద్యమం పట్ల కొట్లాడినాం, ఎన్నో వాటిలో కొట్లాడి ప్రాంతాన్ని బాగు చేసుకోవడానికి కొట్లాడిన వాళ్ళం. ఈరోజు అందలమెక్కి ఈరోజు మేమున్నామని మీరు హీరోజం చూస్తే ఇక్కడ భయపడ్డాడు ఎవరు, మాకంటే హీరోలు ఎవరు లేడు, తెలంగాణ ఉద్యమకారుని కంటే చరిత్రలో హీరో ఇవ్వలేడని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా కాకతీయ కళా తోరణాన్ని తొలగిస్తే మరో ఉద్యమం వరంగల్ నుంచే మొదలవుతుందని చెప్పి నరేందర్ గారు అనిపిస్తుంది. సంజీవ్ తో రవికాంత్, న్యూస్, వరంగల్ జిల్లా.